రాసిండు. ఆ విదేశీ జర్నలిస్ట్ పేరు ఆయన బంగ్లాదేశ్ ఆయన పాపం సలావుద్దీన్ షోయబ్ చౌదరి. రేవంత్ రెడ్డి కూడా సుట్టమే అయి ఉంటాడు, ఎందుకంటే చౌదరీలు కాబట్టి. సలావుద్దీన్ షోయబ్ చౌదరి రేవంత్ రెడ్డి గారికి పంపిస్తా. రేవంత్ రెడ్డి గారికి అది ఇంగ్లీష్లో ఉన్నది అర్థం కాకపోతే వాళ్ళ పిఆర్ఎల్ అని చెప్పి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోమని ఉండ్రి. ఇంకా చదివి ఒప్పుకుందంటే రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి కూడా పంపిస్తా. హిండెన్బర్గ్లో ఏదో ఒక వ్యక్తి మీద వార్త వస్తే దానికి ఏదో క్రెడిబిలిటీ ఉందని దాన్ని ఏదో పెద్ద చేయమంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే అట్లాంటిది ఏం లేదని సెబీని తన పని తను చేసుకోమని చెప్పింది. ఆ తర్వాత ఎన్నికలలో తానేదో ప్రధాని అయితాని కలగాని విదేశీ శక్తులతో విదేశీ కుట్రలతో ఈ దేశ ప్రజాస్వామ్యం మీద నమ్మిక లేనటువంటి రాహుల్ గాంధీ గారు ఆగమామగా బొక్కా బోర్ల పడి 3 అంకెల డిజిట్లకు రాలేక 3 సార్లు వచ్చిన సీట్లు బీజేపీకి సమానంగా రాలేక సావు దెబ్బతిని కన్నులొట్టబోయి ఏడవాళ్ళనో నవ్వాళ్ళనో అర్థం కాక అహంకారపూరితంగా ఈ దేశంలో ఉన్న వ్యవస్థల మీద దాడిని కొనసాగించాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు. దానికి ఈ ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు దందాలు చేసుకునేటోళ్ళు మా తమ్ముడు దందా చేస్తే తప్ప అని అడిగిండు. మీ తమ్ముడు దందా చేస్తే తప్పు కానప్పుడు సెబీ చైర్మన్ షేర్లు కొంటే తప్ప అని నేను అడుగుతున్నాను. ఇది తప్పు కాకపోతే అది తప్పు కాదు. తమ్ముడు దందా చేస్తే ఖండించాలి. దందా చేయదు తమ్మి, లీగల్గా వ్యాపారం చేసుకోమని చెప్పాలి. దందా అనేదాన్ని లీగల్ వ్యాపారం అన్నారు. మరి ఏముందని ఆదాని దగ్గరికి పోయినావు? తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని. ఆదానితోటి భోజనం ఎందుకు చేసినావు? అమెరికాలో కలిసి పెట్టుబడులకి ఎంఓఈలు ఎందుకు చేసుకున్నావు? ఆదాని అనే సంస్థ తప్పు సంస్థ అయితే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంగ్లీష్ ఛానల్కి ఒకదానికి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆదాని నేను ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినాక తన వ్యాపారాన్ని గుజరాత్ నుంచి ఢిల్లీకి విస్తరించినప్పుడు తనను పిలిచి తన వ్యాపారాన్ని విస్తరించాల్సిందిగా కోరింది ఆ రోజు ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు కోరినరు అని చెప్పి. సరే, తెలుగు పేపర్ల మీద మీకు విశ్వాసం ఉందో లేదో కానీ ఒక ఆంగ్ల దినపత్రికకు ఒక ఆంగ్ల టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు కోటి చేస్తున్నటువంటి ఆదాని అనేటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పింది. మై బిజినెస్ వాజ్ ఎక్స్టెండెడ్ టు ఢిల్లీ ఆన్ ద ఎంకరేజ్మెంట్ మేడ్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ మిస్టర్ రాజీవ్ గాంధీ అని చెప్పినారు. మీకు ఆదాని మీద నమ్మిక లేదు, రాజీవ్ గాంధీ గారి మీద నమ్మిక లేదు, సెబీ మీద నమ్మిక లేదు, సుప్రీంకోర్టు మీద నమ్మిక లేదు. మీరు పైసలు ఇచ్చి రాయించిర్రని నేను అనను కానీ హిండెన్బర్గ్ మీద మాత్రం నమ్మిక ఉంది. నేను అడుగుతుంది ఏంటంటే సూటిగా హిండెన్బర్గ్కున్న క్రెడిబిలిటీ ఏంది? వాళ్ళు మళ్ళీ ట్వీట్ చేసిర్రు త్వరలో ఇంకో సంచలనాన్ని బయట పెడతామని. రోడ్డున పోయే దానయ్య 150 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారత ప్రజాస్వామ్యం మీద, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏదో ఒక దాడి చేయాలని కుట్ర చేస్తే దానికి మీరు ఎందుకు భజన చేస్తున్నారు రాహుల్ గాంధీ అండ్ బ్యాచ్ అని నేను అడగదలుచుకున్నాను. ఆ హిండెన్బర్గ్ వెనకాల మీ దందా ఏముంది అని అడుగుతున్నాను. ఆ హిండెన్బర్గ్లో పోనీ వ్యాసం రాసినోడు ఎవడు? జార్జ్ సోరెస్ అనేటోడు. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే వాడు ఎవడు? షేర్లు కొని అమ్మేటోడు. ఏమంటాడు రేవంత్ రెడ్డి అసంటోళ్ళని? బ్రోకర్లు అనాలి. ఎవడు జార్జ్ సోరెస్ అని హిండెన్బర్గ్లో వార్త రాసిన జర్నలిస్ట్ ఎవడు? బై ప్రొఫెషన్ ఈజ్ నాట్ ఏ జర్నలిస్ట్. వాడు సంస్థ ఓ దుకాణం పెట్టుకున్నాడు, ఈయన దందా పెట్టుకున్నాడు, వాడు దుకాణం పెట్టుకున్నాడు. దుకాణం పెట్టుకొని వాడు చిన్న చిన్న సంస్థల షేర్లు కొని ఎక్కువ పైసలకు అమ్ముకునేటోడు. ఆయన పేరు జార్జ్ సోరస్. ఆయన ఆదానీ కంపెనీల షేర్లను తగ్గింపజేసి చిన్న కంపెనీల షేర్లను పెంచుకుంటందుకు, వ్యాపార సామ్రాజ్యంలో అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకుంటందుకు 2 తప్పుడు వార్తలు రాస్తే ఆ తప్పుడు వార్తలు పట్టుకొని దేశమంతా మేము ధర్నాలు చేస్తాం. మీరు ధర్నాలు చేస్తే తప్పు, లేకపోతే బీఆర్ఎస్ ధర్నా చేస్తే కూడా తప్పు లేదు. కేంద్రంలో అధికారంలోకి రాలేదని మీ పార్టీ ధర్నా చేసింది, రాష్ట్రంలో అధికారంలోకి పోయిందని వీళ్ళు ధర్నా చేస్తున్నారని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకంటే ఎక్కువ ఉంటుందన్న. సుప్రీంకోర్టు చెప్తే నమ్మరు. ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని సెబీ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి తన రిపోర్ట్ లోపల చెప్పింది. సెబీ హిండెన్బర్గ్కి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. ఆ అమెరికా సంస్థ కూడా బాజాప్తా నోటీసులు ఇచ్చారు. సెబీ ఇచ్చినటువంటి నోటీస్కి సమాధానం చెప్పడం చేతగాక సెబీ చైర్మన్ మాధవి పూరి బచ్ మీద, ఆమె భర్త మీద ఆదాని కంపెనీలలో షేర్లు నేను ఆరోపణలు చేస్తున్నారు. ఆదాని కంపెనీలో షేర్లు ఉన్న వాళ్ళందరూ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు భారత షేర్ మార్కెట్ను దెబ్బచేయాలనుకుంటున్నారా? భారత వాణిజ్య వ్యాపార రంగాల్ని చేద్దామనుకుంటున్నారా? ఏం చెప్తారు? సో యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ కంట్రీస్ డెమోక్రసీ, యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ సుప్రీంకోర్ట్, యూ ఓన్లీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిండెన్బర్గ్. అయితే మేము చెప్తుంది ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు హిండెన్బర్గ్ అనేటువంటి సంస్థ, జార్జ్ సోరస్ అనేటువంటి ఒక బ్రోకర్
ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కుట్రని భారతీయ జనతా పార్టీగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా నేను. యాక్చువల్గా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ దేశంలో ఇప్పుడు ఈ సంస్థల్ని ఈ గొడవలను ఎందుకు సృష్టిస్తున్నాడు రాహుల్ గాంధీ గారు అంటే, ఇటీవల సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టులో ఒక పిటిషన్ వేసినారు. ఆ పిటిషన్ సారాంశం ఏంది? రాహుల్ గాంధీ ఆంగ్లేయ పౌరుణ్ణని చెప్పి ఓ కంపెనీకి డైరెక్టర్గా ఉండి బ్రిటన్లో ఒక కంపెనీని స్థాపించి దాని పేరు మీద వ్యాపారం చేసి 2-3 సార్లు అక్కడ ఉండేటువంటి ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు, అక్కడ ఉండేటువంటి ఆర్థిక సంస్థలకి రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు బ్రిటన్ పౌరుణ్ణని చెప్పి బాజాప్తా అఫిడవిట్లు ఇచ్చి భారతదేశంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇక్కడ ఇండియన్ సిటిజన్ అని రాసి అక్కడ ఆంగ్లేయ పౌరసత్వం ఉందని రాసిండు. కాబట్టి దాని మీద సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ వేస్తే సభ్యత్వం ఉంటుందో ఉడుతుందో, సిటిజన్షిప్ ఉంటుందో పోతుందో. తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఉండే పాపం 2-3 సార్లు గెలిచినాక ఆయన ఇండియన్ సిటిజన్ కాదని చెప్పి జడ్జిమెంట్ వచ్చి చెన్నమనేని రమేష్ గారని వేములవాడ ఎమ్మెల్యే గారి పౌరసత్వం కాదని తేల్చినట్టు, రేపేమన్నా రాహుల్ గాంధీ పౌరసత్వం కాదని తేలిస్తే మేము మోడీకి వ్యతిరేకంగా కొట్లాడినాం కాబట్టి మా సిటిజన్షిప్ తీసేసిర్రు అని ఒక తప్పించుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి ఇది లేదు తప్ప ఇంకొకటి లేదు.